హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. ఏంటక్కో ఏవి ఎగరేస్తున్నావు? ఏం పట్టుకొచ్చావంటారా? మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. బెండకాయ పకోడీ అయితే వేస్తున్నాను. ఇదేంటక్కో కొత్తగా బెండకాయ పకోడీ ప్రిపేర్ చేస్తున్నావంటారా? ఏం లేదండి. మా స్వామికి ఎప్పుడు ఒకే విధంగా ఏం పెడతాం చెప్పండి. బెండకాయ ఇగురు, బెండకాయ వేపుడు. ఈరోజైతే బెండకాయ పకోడీ అయితే వేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాననమాట. నేను బెండకాయ పకోడీ వేయడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడైతే దొండకాయ పకోడీ ఇవైతే వేశాను, కానీ బెండకాయ పకోడీ అయితే వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. ఆగండి, వీడియో పూర్తిగా చూడబోయే ముందు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారు కదా. ఇక్కడైతే బెండకాయ పకోడీ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే విత్తనాలు ఉంటాయి కదా, లోపల గింజలన్నీ తీసేయాల్సింది. అవి తీసేయడం అయితే మర్చిపోయానండి. దానివల్ల ఏమైపోయినాయి అంటే గింజలు బాగా అనిపించాయి నాకు హెవీగాను. అవంతా గంటితో తీసి పక్కకు వేసానులేండి, అది వేరే విషయం. ఈ విధంగా అయితే లో టు మీడియం ఫ్లేము, కాసేపు హై ఫ్లేము అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. జీడిపప్పు కూడా వేసానండి. మా స్వామి అయితే తెచ్చాను కదా అని చెప్పేసి ఉన్న జీడిపప్పు అన్నిట్లో పడేస్తున్నావు అని చెప్పేసి కాసేపు అరిచారనమాట. ఏం పర్లేదులేండి, నా చేతి కింద జీడిపప్పు ఇలాంటివి ఉన్నాయి అంటే ఇక అన్నిట్లో ఉపయోగించేస్తాను, వాడేస్తాను. ఇక అవి అయిపోయిన దాకా నాకు నిద్ర పట్టదనమాట. పిల్లలు తింటారు కదండి, అవేమన్నా వేస్ట్ అయ్యాయా చెప్పండి. బెండకాయ ఫ్రై తిన్నంత వరకు తిన్నా కూడా వాటిలో జీడిపప్పు అయితే కంపల్సరీ పిల్లలకైతే ఏరి పెడతాను. చాలా అంటే చాలా మసాలాతో పట్టుకొని ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా అంటే అన్నీ వేసాను అనుకోకండి, అన్నీ అయితే వేయలేదు. ఎందుకంటే స్వామి అన్నీ కూడా తినకూడదు కదండి. అల్లం వెల్లుల్లి ఇలాంటివన్నీ, అల్లం తినొచ్చు కానీ వెల్లుల్లి ఇవన్నీ తినకూడదు కదా. అందుకని చెప్పేసి కొన్ని ఐటమ్స్తోనే ఈ పకోడీ అయితే వేశాను. మీకు ఎవరికైనా ఎలా ఈ బెండకాయ పకోడీకి ఇంగ్రీడియంట్స్ వేసాను అని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కంపల్సరీ నేను షేర్ చేస్తాను. ఇక్కడైతే బెండకాయ పకోడీ అయితే వాయిల్గా అయితే వేసుకుంటున్నానండి. ఈరోజు అయితే స్వామి సర్దికి వచ్చేసి బెండకాయ పకోడీ టమాటా పప్పు అండి. అన్నం అయితే ఉడుకుతుందనమాట. ఇక అప్పడాలు అవన్నీ కూడాను స్వామి అయితే ఫస్ట్ నుంచి తినరండి. అందుకని చెప్పేసి పచ్చడి కానీ ఫ్రై కానీ పప్పు ఇలా అయితే ఉంటే స్వామికి అయితే సరిపోతుందనమాట.